రాష్ట్రంలో పోలీస్ కొలువులు వేసిర్రనగానే ఓసీలకెన్ని బీసీలకెన్ని ఎస్సీ ఎస్టీలకెన్ని నౌకర్లు ఉన్నాయో చూసుకుంటారు మొదలు. అందులో మగోళ్ళకెన్ని ఆడోళ్ళకెన్ని అనేటిది కూడా పెడుతుంటారు. ఇట్లా అందరూ చూసుకుంటుంటే మాకు కూడా ఇన్ని కొలువులు పెడితే మంచిగుండు అని అనుకునేటోళ్ళు కావచ్చు ట్రాన్స్జెండర్లు. కానీ ఇప్పుడు తెలంగాణలో సర్కారోళ్ళు వాళ్ళకు ఎవ్వలతోని పోటీ లేకుండా సపరేట్ కొలువులు వేసిర్రు. ఇప్పుడు వాళ్ళను సడక్ల కాడ నౌకర్లకు కూడా ఎక్కిచ్చిర్రు. వాళ్ళ కొలువులు ఎట్లెట్లున్నాయో ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. సిగ్నల్ కాడ నిలబడు, ఎర్ర బుగ్గ వాట కాడ బండ్లకు చేతులు అడ్డం పెట్టి ఆపుడు, పచ్చ బుగ్గలుగానే చేతులు ఊపుకుంటా బండ్లని ముంగడికి పంపించుడు. పట్నంలో ట్రాఫిక్ డ్యూటీలకు ఎక్కిరు ట్రాన్స్జెండర్లు. అంటే ఇంతకు ముందు అడుక్కున్న సడకుల కానే ఇప్పుడు నౌకర్లు చేస్తున్నారు అన్నట్టు. వాళ్ళు అడుక్కుందానికి వచ్చినప్పుడు ఈయన పోని గద్దిచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పర్మిషన్ లేకుండా బండ్లు ముంగడికి నడిపించే ముచ్చటే లేకుండా అయింది. 10వ తరగతి చదివి 18 ఏళ్లు నుండి ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరినీ గోషమాల స్టేడియానికి పిలిచిలు, ఎత్తు పొడుగులు కొలుసుకున్నారు. ఉలుకుల టెస్టులు పెట్టిళ్ళు, కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు అనేది ముచ్చట అందరికి అనుకున్నదే కదా. అట్లా సర్కారోళ్ళు పెట్టిన టెస్టులలో పాస్ అయిన వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి కొలువులకు ఎక్కించారు. ముందుగాల పైలట్ ప్రాజెక్ట్ కింద సికింద్రాబాద్ మెట్టుగూడ సడకుల నౌకర్లు చేపిస్తున్నారు. ఇట్ట సడకుల కాడ నిలబడి బండ్లు ఆపుతున్నారు, నెత్తులకు షిప్పలు పెట్టుకోవాలని వచ్చిపోయేటోళ్ళకి చెప్తున్నారు. ఇట్ట పట్నం మొత్తం ఓ 39 మంది దానిక ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్ల కొలువులకు ఎక్కిర్రు. అటకి పైలట్ ప్రాజెక్ట్ కింద 6 నెలల దానిక కొలువు చేపిస్తారట. జీతాలు కూడా హోంగార్డులకు ఇచ్చినట్టే ఇస్తారట. మరిగా చూడాలి వాళ్ళ కొలువులు ఎట్టెట్టు నడుస్తాయి ఏంది అనేది. గాని లేదు, సమాజంలో గుర్తింపు లేదు అనుకున్న వాళ్ళకే సమాజం గౌరవించేటట్టు చేసేదంటే సర్కారు వాళ్ళని తారీఫ్ చేయాల్సిందేనబ్బా.